ఇప్పుడిచ్చే పెన్షన్లు కాకుండా అదనంగా పింఛన్లు ఇస్తున్నాం. గవర్నమెంట్ ఇచ్చే పింఛన్లన్నీ ఎలిజిబిలిటీ ప్రకారం ఇస్తున్నాం, వీళ్ళకి అదనంగా ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దీన్ని చాలా వరకు మెచ్చుకొని ఇది రైట్ మోడల్ ఫర్ ది నేషన్. ఎప్పుడైనా సరే ఒక రైతు భూమి ఇచ్చినప్పుడు ఆ భూమిని గట్టి మనం ఉపయోగించి ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టినా, ఒక ఇండస్ట్రీ పెట్టినా, ఇంకొక పని చేసినా వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారో, బెనిఫిషరీస్ ఎంత హ్యాపీగా ఉంటారో, పోగొట్టుకున్న వ్యక్తులు కూడా అంతే హ్యాపీగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేశాం. ఒక హైదరాబాద్లో మీరు ఒక్కసారి చూస్తే శంషాబాద్ 5,000 ఎకరాలు చేశాం. 5,000 ఎకరాలు ఇచ్చిన రైతులు కోటీశ్వరులు అయ్యారు. ఆ రోజు నేను ఒక మాట చెప్పాను, ఇక్కడ ల్యాండ్ ఇవ్వండి, పక్కన మీరు కొనుక్కోండి, ఇక్కడ ఎయిర్పోర్ట్ వస్తుంది, ఆ ల్యాండ్తో మీకు వాల్యూ, భూమి వాల్యూ పెరుగుతున్నాం. చాలామంది విన్నారు, ఈరోజు బాగా పైకి వచ్చే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ కూడా మీరు చూసినప్పుడు మొత్తం దీనికి 3 లెవెల్స్లో ఆ రోజు తయారు చేశాం. సిటీ రీజియన్ 56 మండలాలు, 8,603 స్క్వేర్ కిలోమీటర్లు. అదే మరిగా సిటీ క్యాపిటల్ సిటీ, దీనికి 117 చదరపు స్క్వేర్ కిలోమీటర్స్. ఇవన్నీ ఇంకొక పక్కన సీడ్ క్యాపిటల్, దీనికి సింగపూర్కి ఇవ్వాలి అనుకున్నది కూడా నేను చెప్తాను. అది వీళ్ళు వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేసే పరిస్థితికి వచ్చారు. 11 నెలల్లో సచివాలయం కట్టాం, అసెంబ్లీ కట్టాం. ఒక 2-3 నెలలు అయిన తర్వాత హైకోర్టు కూడా ఆ రోజు టెంపరవరీ ట్రాన్సిట్. ఆ రోజు నేను ట్రాన్సిట్ అంటే దాన్ని కూడా కావాలని వక్రీకరించి టెంపరవరీని మాట్లాడి ఏదో షెడ్లు వేశారు, లేకుంటే పూరిళ్ళు వేశారనే విధంగా మాట్లాడారు. కాదు, మనకు కోరిక ఉంది. బెంగళూరులో మీరు చూశారు సచివాలయం ఏ స్టేటస్లో ఉందో. విశ్వేశ్వరయ్య కట్టాడు ఆ రోజుట్లోనే. హైదరాబాద్లో నిజాం కట్టాడు. ఆ ప్యాలెస్లన్నీ మళ్ళీ మనం యాడ్ చేసుకున్నాం. అదే మరి తమిళనాడులో కొత్త సెక్రటరియట్ కట్టారు. ఇవన్నీ చూసిన తర్వాత మనం ఇది చేసి దాన్ని కూడా ఇది చేసే పరిస్థితికి వచ్చారు. 2016 జూన్ నుంచి అమరావతి నుంచే ప్రభుత్వ కార్యక్రమాలన్నీ చేశాం. వీళ్ళు కూడా 5 ఏళ్ళు ఇక్కడి నుంచే పరిపాలించారు, ఎక్కడికి పోలేక, విధి లేని పరిస్థితిలో, ఇంకా ఒక మాటలో చెప్పాలంటే గతి లేని పరిస్థితులు, చాలా దుర్మార్గం చేసే పరిస్థితికి వచ్చారు. అయితే నేను ఎప్పుడు కూడా క్రైసిస్ ఒక అవకాశం, ఒక సంక్షోభం ఉందని నేను ఎప్పుడు కుంగిపోవడం, లేకపోతే నిరుత్సాహపడిపోవడం, ఏమీ చేయలేమని ఆలోచన ఉంటే ఎప్పుడు పైకి రాం. అందుకే నేను ఆ రోజు మీకు చెప్పాను, ఈరోజు సింగపూర్ సిటీ మోస్ట్ లివబుల్ సిటీ. హైదరాబాద్ సిటీని కొంతవరకు నేను ఇది చేసిన తర్వాత ఈరోజు మోస్ట్ లివబుల్ సిటీ ఇన్ ఇండియా హైదరాబాద్. హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తెలంగాణ రాష్ట్రం. ఎట్లొచ్చింది అని మీరందరూ ఆలోచిస్తే, ఆ రోజు వేసిన ఫౌండేషన్ వల్ల నాలెడ్జ్ ఎకానమీకి ఈరోజు అక్కడ ఉపాధి అవకాశాలు వచ్చే, వేరే ప్రాంతాలని చూసి సెటిల్ అయ్యే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన మీరు చూస్తే దేశంలో ఉండే జీసీసీలు, గ్లోబల్ కాంపిటేటివ్ సెంటర్స్, ఇండియాలో ఉండేట్లో 22% హైదరాబాద్లో ఉన్నాయి, నెంబర్ 1. 11% గ్లోబల్ జీసీసీస్ అన్నీ కూడా హైదరాబాద్ లొకేట్ అయినాయి ప్రపంచంలో ఇది చేసుకుంటే. అలాంటివన్నీ కూడా ఉంటాయి కాబట్టి భవిష్యత్ అంతా కూడా సిటీస్ పైన ఆధారపడుతుంది. మనం వద్దనుకున్నా కూడా అలాంటి సిటీస్ నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో సింగపూర్తో సుర్బానా, జురాంగ్ ఉచితంగా మాస్టర్ ప్లాన్స్ తీసుకొచ్చారు ప్రధానమంత్రి గారు. 2015 అక్టోబర్ 22న శంకుస్థాపన చేశారు. ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నామంటే, మనం గెలిచామంటే ఒక పవర్ ఉంది. నేను ఆ రోజు ఎందుకు వచ్చిందో నాకు ఆలోచన తెలియదు, కానీ రాష్ట్రంలో అందరినీ భాగస్వాములు చేయాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్క ఊర్లో ఉండే పవిత్రమైన మట్టిని, ఆ ఊర్లో ఉండే పవిత్రమైన జలాల్ని
ఆ ఊర్లో ఉండే దేవాలయాల దగ్గర పూజ చేసి ఊరేగించి, అది సాంప్రదాయం, అది సెంటిమెంట్ కూడా, నమ్మకం. అదే మరిగా దేశంలో ఉండే దేవాలయాలన్నీ, మసీదులన్నీ, మేజర్ మసీదులు, చర్చిలు, స్వర్ణ దేవాలయం, వైష్ణవి దేవాలయం, ఇవన్నీ కూడా తీసి అవన్నీ తీసుకొస్తే ప్రధానమంత్రి గారు ఆ రోజు పార్లమెంట్ సాక్షిగా పార్లమెంట్ యొక్క పవిత్రమైన మట్టిని, యమునా జలాలు తీసుకొచ్చి ఆయన కూడా చెప్పారు. ఆ రోజు చెప్పారు ఒక మాట. ఆ రోజు ఆయన చెప్పిన మాట మీరు చూస్తే, నేను ఈరోజు